శ్వాసముతో అనేక అనాథ ఆశ్రమాలను స్థాపించి వేలాది అనాథి పిల్లలను పోషించి ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించిన ఒక గొప్ప దైవజనుడి కొరకు ఈరోజు మనము ధ్యానించుకుందాము. జార్జ్ మూలర్ రష్యా దేశమందలి క్రోప్ స్టేట్ అను పట్టణంలో 1805వ సంవత్సరము సెప్టెంబర్ 27వ తేదీన జన్మించెను. అతని తండ్రి ఎక్స్చేంజ్ కలెక్టర్గా పనిచేయుచుండెను. ఆయన లోకస్తుడు కనుక పిల్లలను గారాబముగా పెంచెను. విస్తారమైన డబ్బు వారికి ఇచ్చుచుండెను. అందువలన బాల్యములోనే మూలర్ అనేక దురలవాట్లకు లోనయ్యెను. మూలర్కు 10 సంవత్సరములు వయస్సు నిండినప్పటికీ అతని తండ్రి అతన్ని ఒక లూథరన్ మత గురువుగా సిద్ధపరిచే స్కూల్లో చేర్పించాలని ఆశించెను. కానీ మూలర్ తన సొంత మార్గంలో తిరుగుచూ దొంగగాను, అబద్ధికుడిగాను, మోసగాడిగాను తయారయ్యారు. 4 సంవత్సరముల వయసు నిండినప్పటికే నవళ్ళు చదువుట, పేకాడుట, త్రాగుడు వంటి దురలవాటులకు బానిసైపోయేను. చివరకు తన తల్లి మరణ పడక మీదున్న రాత్రి కూడా త్రాగుచూ వీధుల్లో తిరుగుచుండెను. 16 సంవత్సరముల వయసు వచ్చినప్పటికీ మరింత అపవిత్రమైన జీవితంలో మునిగిపోయి ఖరీదైన హోటల్స్కు వెళ్ళి తిని త్రాగి ఆనందించుచూ ఉండెను. అనేక సార్లు హోటళ్ల నుండి బిల్లు చెల్లించకుండా పారిపోవచ్చుండగా పట్టబడి చెరసాలలో ఉంచబడెను. తండ్రి అనేక సార్లు కఠినంగా శిక్షించిన గాని ప్రయోజనం లేకపోయేను. మూలర్ మంచిగా జీవించాలని ఆశించెను. అయితే అప్పటికే పాపబంధకములతో కట్టబడి ఉన్నందున అప్పులు చేయుట, తాకట్టు పెట్టుట, దొంగతనములు చేయుట ద్వారా డబ్బు సంపాదించి తన పాపపు ఇచ్చలను తీర్చుకునిచుండెను. 1825లో నార్త్సన్ అను స్థలమునకు వెళ్ళి ఫ్రెంచి, జర్మనీ, లాటిన్ భాషలు నేర్చుకున్నటకు 2.5 సంవత్సరములు కృషి చేశాను. కానీ అక్కడ కూడా అప్పులు చేయుచు, మద్యపానము చేయుచు తన జీవితమును పాడు చేసుకునిచుండెను. ఒకసారి బీటా అను తన స్నేహితునితో వినోదయాత్రకు స్విట్జర్లాండ్ వెళ్ళెను. అక్కడ కొండలను కోనలను చూచి ఆనందించి స్విస్ మద్యంను సేవించి ఉల్లాసం పొందాలనుకునేను. అక్కడ డాక్టర్ వెంగర్ అను ఒక భక్తిపరుడు ఉండెను. ఆయన ఇంట ప్రతి శనివారము ప్రార్థనా కూడికలు జరుగుచుండేవి. బీటా మూలర్లో యొక్క స్నేహితుని ద్వారా ఆ ప్రార్థనా కూడికకు ఆహ్వానించబడిరి. మూలర్ అయిష్టతోనే ఆ చిన్న కూటమునకు వెళ్ళినప్పటికీ అక్కడ వారి ప్రేమను చూచి ఆశ్చర్యపోయాను. వారు ఒక పాట పాడిన తర్వాత మోకరించి ప్రార్థించుచుండగా మూలర్ కూడా కదిలించబడి తానును మోకాళ్ళ మీద పడెను. మూలర్ మొట్టమొదటిసారిగా నోరు తెరిచి ప్రార్థించుట మొదలుపెట్టెను. దేవుని ఆత్మ అతన్ని స్పందింపజేసెను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తరువాత మూలర్ మోకరించి దేవుని సన్నిధిలో తన దోషముల అన్నిటినీ ఒప్పుకుని పశ్చాత్తాపపడెను. అది 1825వ సంవత్సరం. మూలర్ తిరిగి జన్మించిన సంవత్సరము. మూలర్ ఎంతో దుష్టుడుగా జీవించినప్పటికీ తన 20వ ఏటనే ప్రభు అతన్ని దర్శించెను. ఆ తరువాత మూలర్ క్రమముగా ప్రతి శనివారము ప్రార్థనా కూటములకు వెళ్ళుట ద్వారా మిషనరీలను, దైవ సేవకులను హెచ్చరించు పత్రికలను చదువుట ద్వారా భక్తిలో ఎదుగుచుచుండెను. ఒకరోజు ప్రార్థనా కూటమునందు హెర్మన్ బెల్ అను ఒక యవనస్తుడు ధనికుడైన జర్మన్ వ్యాపారస్తుని కుమారుడై ఉండి క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి పోలాండ్లోని యూదుల మధ్యకు మిషనరీగా వెళ్ళుటకు సమర్పించుకున్న సంగతి వినెను. మూలర్ కూడా పురికొల్పబడి, ప్రభువా, నీవు ఏ స్థలమునకు నన్ను మిషనరీగా పంపినను వెలుటకు నేను సిద్ధముగా ఉన్నానని ప్రభుకు సమర్పించుకునేను. మిషనరీ తర్ఫీదు కొరకు జర్మన్ మిషనరీ ట్రైనింగ్ సెంటర్లో చేరుటకు నిర్ణయించుకునేను. అయితే అతని తండ్రి లోకస్తుడు అయినందున మూలర్ డబ్బు సంపాదించే పాదరిగా ఉండుటకు అనుమతించాను గాని మిషనరీగా ఉండుటకు ఇష్టపడలేదు. అయినను నేను దేవునికి వాగ్దానము చేసిన రీతిగా ఎక్కడైతే అవసరమో అక్కడ మిషనరీగా నేను వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఖండితముగా తన తండ్రితో చెప్పెను. మూలర్ అప్పటి నుండి తన తండ్రి సహాయంపై ఆధారపడక దేవునిపై ఆధారపడెను. డాక్టర్ తోలక్ సిఫారసు మేరకు అమెరికా నుండి వచ్చిన 3 మిషనరీలు జార్జ్ మూలర్ యొద్ద జర్మన్ భాష నేర్చుకునుచు ఆయనకు ద్రవ్యం ఇచ్చుచుండిరి. మూలర్ ఆ ధన సహాయముతో తన విద్యను కొనసాగించెను. మూలర్ ఒక రోమన్ క్యాథలిక్ కన్యకను వివాహం ఆడాలని అంతకు ముందు తలంచెను. కానీ ఆ విషయమై తాను ప్రార్థించినప్పుడు అది దైవచిత్తము కాదని గ్రహించి తన హృదయంలో విగ్రహము వల్లే ఉన్న ఆమెను ప్రభు పాదముల యొద్ద విడిచిపెట్టెను.
త్వరగా ఏదో ఒక దేశమునకు మిషనరీగా వెళ్ళవల్లని కంగారు పడినను విఫలముడైచుండెను. అందువలన దేవుడు నన్ను ఇంకాను కనిపెట్టుమని సిద్ధపడమని చెప్పుచున్నాడని గ్రహించి ఎక్కువగా ప్రార్థన యందును బైబిల్ పఠనం యందును సమయమును గడుపుచు విశ్వాసమునందు దీనత్వమునందు ఎదుగుచు నేను ఇంకాను అనేక విషయములు నేర్చుకోవలసి ఉండగా నేను ఎట్లు ఇతరులకు బోధించగలను అని వాపోయాను. మూలర్ కరపత్రములను సువార్త పత్రికలను తీసుకుని 10-15 మైళ్ళు నడిచి వెళ్ళి పంచిపెట్టుచుండెను. కొన్నిసార్లు తన సాక్ష్యమును చెప్పుచుండెను. ఒకసారి ఒక సంఘములో ప్రసంగించమని కోరగా వ్రాసుకున్న ప్రసంగమును అతి కష్టముగా ప్రసంగించెను. కానీ అతడు తృప్తి చెందలేదు. ఆ తర్వాత ప్రభు పాదముల యొద్ద మోకరించి వర్తమానములను పొందుట నేర్చుకునెను. దేవుడు ఆయనను ఇంగ్లాండ్లో సేవకు ఏర్పరచుకునెను గనుక ఇతర దేశములకు మిషనరీగా వెలుటకు ప్రయత్నములు చేసిన విఫలము అయ్యెను. మూలర్ 1829 సంవత్సరంలో తన 27వ ఏట ఇంగ్లాండ్కు చేరెను. అక్కడ అతడు శరీరరీతిగా బలహీనుడు అయినను మరింత ఆధ్యాత్మిక బలమును పొందెను. అక్కడ వేదాంత కళాశాలలో ప్రవేశించి హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథమును దినమునకు 12 గంటల చొప్పున పఠించుచుండెను. మోకాలపై దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోతునైన మర్మములను ఆయనకు బయలుపరచుచుండెను. 1830వ సంవత్సరంలో మూలర్ టిన్ మాత్ అను స్థలమునకు చేరెను. అక్కడ ఆయనను ఒక ఆలయమునకు సంఘకాప్రిగా ఉండవలని కొందరు కోరిరి. కానీ ఒక చోట స్థిరముగా ఉండి సువార్తను ప్రకటించుట కాక ఆయా స్థలములో సంచారము చేసి వాక్యమును ప్రకటించుట తన ఎడల దేవుని చిత్తమని తెలుసుకుని దేవుడు మరి ఒక చోటు చూపించే వరకు ఇక్కడే ఉండేదనెను. తన స్థలములో సంఘకాప్రిగా ఉండుటకు ఒప్పుకున్న జార్జ్ మూలర్ జీతము తీసుకున్నట్టుకు ఇష్టపడక ఆ ఆలయములో నున్న వెనుక గోడకు ఒక చిన్న పెట్టెను అమర్చి మీ కానుకలను ఈ పెట్టెలో వేయడాన్ని బోర్డు పెట్టెను. హెచ్చుగా ఇచ్చువారు అతిశయపడుకున్నట్లును స్వల్పముగా ఇచ్చువారు సిగ్గుపడుకున్నట్లును ప్రభువే ప్రతి వారిని పరీక్షించి వారు హృదయపూర్వకముగా ఇచ్చిన దాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చుటకును అనుకూలముగా ఉండెను. ఆ సంఘస్థలు తన అక్కర్ను తీర్చినను తీర్చక ఉండినను వారి మధ్య సేవ చేదునని వారి ధనము కొరకు కాక వారి ఆత్మ రక్షణాభివృద్ధి నిమిత్తమై అక్కడ సేవ చేదునని చెప్పాను. మూలర్ 1830వ సంవత్సరము అక్టోబర్ 7వ తేదీన ప్రభు చిత్తంలో మేరీ గ్రోల్స్ అనే కన్యకను వివాహం ఆడెను. ఆమె యోగ్యురాలై ఆయనకు సరి అయిన సహకారిగా దేవుని సేవలో ముందుకు సాగుటకు చేదోడు వాదోడుగా నుండెను. మూలర్ ప్రార్థన యందు బైబిల్ పఠనం యందు ఎక్కువ సమయము గడుపుచు ప్రతి విషయంలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు నేర్చుకునిచుండెను. అట్లు ప్రార్థించుచుండగా దేవుడు తన్ను బ్రిస్టల్ నగరమునకు నడిపించుచుండెనని తెలుసుకుని 1832వ సంవత్సరము మే 23వ తేదీన అచ్చటకు వెళ్ళెను. 1832 సెప్టెంబర్ 17వ తేదీన మూలర్ దంపతులకు ఒక కుమార్తె జన్మించెను. ఆమెకు లిడియా అను పేరు పెట్టిరి. మూలర్ దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమించి 200 సార్లు బైబిల్ను చదివెను. ఒక దినము ఆయన అట్లు బైబిల్ చదువుచుండగా కీర్తనల భాగంలో 68వ కీర్తన 5వ వచనము తండ్రి లేని వారికి తండ్రి అను మాట ఆయన హృదయమును పట్టుకునెను. దేవుడు తనను తండ్రి లేని వారికి తండ్రిగా ఉండాలని కోరుచున్నాడని గ్రహించి ప్రార్థించి ఒక అనాథ ఆశ్రమంను స్థాపించవలని ఆశించి 150 మంది బిడ్డలతో ఒక అద్దె గృహములో ఆశ్రయమును ప్రారంభించెను. దేవుడు తన పరిచర్యను ఆశీర్వదిస్తుండగా ఆ ఆశ్రమము దిన అభివృద్ధి పొందుచూ ఉండెను. మూలర్ తన 35వ సంవత్సరం ప్రవేశించినప్పటికీ చిన్న బిడ్డ మనస్తత్వమును కలిగి తన పరమ తండ్రిపై విశ్వాసం ఉంచుచు బైబిల్ పఠనమునందు ఆసక్తి, దేవుని పరిచర్యందు చురుకుదనము కలిగి దేవుని డబ్బు విషయంలో నమ్మకత్వమును, క్రీస్తు కొరకు త్యాగము చేయుటయును, అనాథ పిల్లల పట్ల ప్రేమను కలిగి పరిచర్యలో ముందుకు సాగుచుండెను. మొదటి ఆశ్రమమును తెరిచిన 7 నెలలకే 2వ ఆశ్రమమును తెరిచెను. మరొక సంవత్సరంలో 3వ ఆశ్రమమును మగపిల్లల కొరకు తెరిచెను. త్వరలోనే మరొక 2 ఆశ్రమములు తెరిచెను. మొత్తము 5 ఆశ్రమములో ఉండిన అనేక మంది పిల్లలను మూలర్ ఆయన సతీమణి తమ కన్నబిడ్డల వలె చూచుకునిచుండిరి. శరణాలయ అవసరముల నిమిత్తము పిల్లల ఆహారము నిమిత్తము ఎప్పుడునూ మూలర్ ఏ నరుని కోరలేదు, అప్పులు చేయలేదు. కానీ ప్రతి అవసరమును దేవుని ముందు పెట్టి ఆశ్చర్యమైన దేవుని సహాయమును పొందెను. అట్లు ఆయన పొందిన ప్రార్థన జవాబులు ఎన్నెన్నో.
ప్రభువు కొద్ది కాలంలోనే అనాథ ఆశ్రమములకు సొంత గృహమును నిచ్చెను. 150 మంది అనాథ పిల్లలతో ప్రారంభించి ఆ అనాథ ఆశ్రమంలో పెరిగిన 10,000 మంది పిల్లలకు జార్జి మూలర్ తండ్రిగా నుండెను. 40 సంవత్సరములు మూలర్కు ఎంతో చేదోడు వాదోడుగా ఉండిన అతని భార్య 1870వ సంవత్సరము ఫిబ్రవరి 6వ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయెను. ఆమె అంత్యక్రియలు సందర్భముగా మూలర్ కీర్తనలు 119 68వ వచనంపై ప్రసంగించెను. మూలర్ తన వృద్ధాప్యంలో ఇట్లు చెప్పేవారు: నేను 20 సంవత్సరములు 5 నెలలు పాపములో జీవించినను, తరువాత క్రీస్తును తెలుసుకుని మారు మనసు పొంది తిని, తరువాత ఇప్పటికీ 69 సంవత్సరములు 4 నెలలు దేవునితో నడుచుచు మరలా ఎప్పుడూ పాత పాపముల వైపు తిరగలేదు. మీరు హృదయములో కూడా ఇంత ఆరోగ్యంగా ఉంటకు కారణం ఏమి అని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇట్లు సమాధానమిచ్చెను: మొదటిదిగా నా మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలముగా కాపాడుకుంటుని. రెండవదిగా దేవుని వాక్యమును ఎంతో ప్రేమించి రాత్రింపగలు ధ్యానించుచుంటిని. అది బలమైనదిగాను నన్ను నూతన పరచుచున్నది. మూడోదిగా దేవుని యందును ఆయన సేవ యందును ఎల్లప్పుడూ ఆనందించుచుంటిని. మూలర్ తన కుమార్తె లిడియాను జిమ్రిటీ అను విశ్వాసికి ఇచ్చి వివాహము చేసెను. తదుపరి మూలర్ కూడా దేవుని సేవలో సహకారిగా ఉండుటకు సూజన్నా గ్రేస్ అను విశ్వాసిని వివాహము చేసుకునెను. 70 ఏండ్ల వయసులో మూలర్ తన భార్య అయిన సూజన్నా గ్రేస్తో కలిసి యూరప్, అమెరికా, ఆసియా ఖండాలలో అనేక మిషనరీ యాత్రలు చేసెను. 2 లక్షల మైళ్ళు ప్రయాణించి 42 దేశములో అనేక భాషలో ప్రసంగించెను. అలాగూ తనకి 90 సంవత్సరముల వయసు వచ్చే వరకు సువార్త సేవ చేయుచు వచ్చుచుండెను. అలాగూ సువార్త చెప్పుచు మూలర్ 7 సార్లు లోకం అంతటిని తిరిగి వచ్చెను. తన జీవితంలో 3 మిలియన్ల ప్రజలకు సువార్తను అందించెను. మూలర్ ప్రార్థనా భారములన్నీ వ్రాసి ఉంచుకునేవాడు. ఆయన జీవిత చివరి దినములలో ఇట్లు చెప్పెను: 25,000 ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చెను. 2 మారు మనసు కొరకు దగ్గరగా 60 సంవత్సరములు ప్రార్థన చేశాను. మూలర్ తన జీవిత దినములలో ఇంచుమించు లక్షల మంది పిల్లలను తన స్కూల్లో చదివించెను. 10,000 మంది అనాథులను పోషించెను. అనేక వేల బైబిల్ను, కొత్త నిబంధనలు పంచిపెట్టెను. 1895వ సంవత్సరము జనవరి 13వ తారీఖున ఆయన సతీమణి అయిన సూజన్నా గ్రేస్ ప్రభు సన్నిధికి ఎగెను. అప్పుడు మూలర్కు 90 సంవత్సరముల వయసు. శారీరకంగా బలహీనుడు అయినను ఇంకాను దేవుని వాక్యము నందించుచు అనాథాశ్రమ పనులను చూసుకొనుచు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆదరణ పొందుచుండెను. మూలర్ మరణదినమునకు ముందు దినము వరకు శరణాలయమునకు సంబంధించిన అనేక ఉత్తరములు రాసెను. తన 93వ ఏట ఆయన చనిపోవు దినము రాత్రి కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనముపై వాక్యము ప్రసంగించెను. పడకకు చేరి ఆ రాత్రే ప్రభు సన్నిధికి ఎగెను. 1898వ సంవత్సరము మార్చి 10వ తేదీ ఉదయము నిశ్చలంగా పడకపై ఉన్న ఆయన శరీరమును కనుగొనిరి. తాను యేసుని యొక్క ప్రేమను కనుగొనిన దినము మొదలుకుని ఆఖరి క్షణము వరకు కూడా యేసునిపై ఆధారపడి ఆ యొక్క విశ్వాసములో జీవిస్తూ అనేకమైన అనాథులకు జీవితాన్ని కల్పించి తండ్రిగా నిలిచిపోయాను జార్జ్ మూలర్. అయ్యో, నేను అనేకమైన దురలవాట్లు కలిగి ఉన్నాను, ఇటువంటి పునీతమైన జీవితమును నేను జీవించగలనా అని నీవు అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈయన జీవితమును చూడు. మన జీవితము కూడా ఈయన జీవితంలా మనం మలుచుకోవచ్చును. క్రీస్తుని బట్టి దేవుని గొప్ప పరిచారకుని సాక్ష్యముతో తిరిగి మనం కలుద్దాము. అప్పటి వరకు ఇంటి వద్ద ఉందాము, క్షేమంగా ఉందాము. దేవుడు మంచివాడు, గొప్పవాడు, మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనము ఆయన చిత్తమును తెలుసుకొనుట మే ఆలస్యము. తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా జీవిద్దాము, ఆశీర్వదకరముగాను ఉందాము. మరొక్క మారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు.